మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. టీడీపీ నేత శోభా హైమావతి ప్రస్తుతం మనకి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హైమావతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హైమావతి గారు, అసలు ఎందుకు రోజాని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? తనకి ఆహ్వాన పత్రం కూడా అందింది, అలానే పాస్ కూడా అందింది, అధికారులకు చూపించారు. అయినా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లాంచ్ నుండి తనని అక్కడ నుండి ఒంగోలు రోడ్ లో తరలిస్తున్నారు. ఏంటి కారణం ఏంటంటారు? ఈ రోజున జాతీయ స్థాయిలో అందరూ కూడా గర్వించదగ్గ విషయం, నేషనల్ పార్లమెంట్ ఫస్ట్ టైం మన దేశంలో జరుగుతుంది. అటువంటి పార్లమెంట్ అమరావతి వేదికగా ఇక్కడ మహిళా సమస్యల గురించి కానీ, రేపు పార్లమెంట్లో ఏదైతే ఉమెన్ పార్లమెంట్ సంబంధించి రేపు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం కూడా ఒక గొంతెత్తి చెప్పే ఒక అవకాశాన్ని ఇక్కడ అమరావతిలో పెట్టినటువంటి ఈ మహిళా పార్లమెంట్ ద్వారా ఈ కేంద్రానికి తెలియజేసే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉమెన్ సదస్సులోని దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ప్రముఖులైనటువంటి మహిళలందరూ వస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి చర్చలో కూడా వెంకయ్య నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 33% ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నామో మహిళలందరూ కలిపి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం, దానికోసం ప్రత్యేకించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక ప్రతిష్టని పెంచే మహిళా పార్లమెంటు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోని ఇది పొలిటికల్గా కాదు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రంగాల మహిళలకు కూడా ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ వాళ్ళ తాలూకా సందేశాన్ని 10,000 మంది విద్యార్థినీలతోటి వాళ్ళకు ఒక భవిష్యత్తులో ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళ ఒక లీడర్షిప్ తీర్చిదిద్దడానికి, ఈ దేశ చరిత్రలోని ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో మహిళల్ని మరియు ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధిలోని మహిళల తాలూకా రోల్ కోసం వాళ్ళందరినీ తయారు చేసే విధంగా ఒక ప్రతిష్టాత్మక జరుగుతున్నటువంటి ఈ మహిళా సదస్సులోని పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. నిన్న జరిగినటువంటి సదస్సు చూసాం మనం. తెలంగాణ నుంచి కవిత గారు వచ్చారు, అదే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఎంపీ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. అయితే అలాగే రోజా గారిని కూడా ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆమెకి ఏంటంటే ఎలాగోలా ముందు నుంచి సదస్సు ఇంత మంచిగా జరుగుతుంది, మహిళలకు ఒక న్యాయం జరుగుతుందేమో, మహిళలకు ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ సదస్సుని చెడగొట్టాలనే ఒక కాన్సెప్ట్ ఆమెకు కానీ వాళ్ళ నాయకుడికి కానీ. ఈ రోజు చూస్తామండి, ఎయిర్పోర్ట్లోని మొన్న కూడా జరిగినటువంటి సమ్మిట్ చూస్తాం విశాఖపట్నంలో. దాన్ని ఎలాగైనా చెడగొట్టాలి, ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలన్నట్టు ఉద్దేశమే ఒక ఫ్యాక్షన్ ఆలోచనలతో వాళ్ళ నాయకుడు ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ నాయకుడికి అనుగుణంగానే ఈమె కూడా ఈ రోజున అక్కడ ఏదైతే ఈ రోజు మహిళా సదస్సు జరుగుతుందో, మహిళా పార్లమెంట్ జరుగుతుందో, ఆమె చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. మహిళలకు ఏం కావాలో, మహిళలకు ఏం చేయాలో చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా కేవలం దలైలమ్మ గారు వస్తున్నారు, కాస్త ఉండాలని చెప్పేసి అక్కడ ఛాంబర్లో ఆమెకి పెడితే దాన్ని ఇష్యూ చేసి ఆవిడకి ఏదో ఒక ఇష్యూ కావాలంటే, కాంట్రవర్సీ కావాలా, పేపర్లకు ఎక్కాలా, మీడియాకి ఎక్కాలి, ఇదే ఉద్దేశం తప్పితే మహిళలకు ఏదో బాగా చేయాలనే, మహిళలకు ఏదో మేలు జరుగుతుందనే ఆలోచన లేదు. ఆ జరగకూడదనే ఉద్దేశం ఇప్పుడు ఈ రోజున వాళ్ళ అసలు నైజం బయటపడింది. వైఎస్ఆర్ సిపి తాలూకు అసలు నైజం ఈ రోజు బయటపడింది. వాళ్ళ నాయకుడు ఈమెతో కలిసి ఈ రోజున అన్ని చెడగొట్టడానికి. మరి ఎయిర్పోర్ట్ నుండి తరలించినప్పుడు డైరెక్ట్ గా మహిళా సదస్సుకు తీసుకువెళ్లకుండా మరి ఒంగోలు రోడ్ లో ఎందుకు తీసుకెళ్తున్నారంటారు? ఆమెకి కేవలము చెడగొట్టాలి, లేకపోతే ఏదో ఇష్యూ చేయాలని ఆలోచన తప్పితే దాన్ని పాజిటివ్గా చేయాలని ఆలోచన లేదు. ఈ 2-3 రోజులు బట్టి కూడా చూస్తూ ఉన్నాము. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చేయడానికి అర్హత లేదు, దానికి రాకూడదు, ఇలా చేయాలి అలా చేయాలని ఆమె చెప్పడం. ఈ రోజున ఎంతో మంది వచ్చి అవి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఫస్ట్ టైం దేశంలోనే జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతి వేదిక అయ్యింది. దీన్ని గర్వించదగ్గాల్సినటువంటి విషయం, ఈ రాష్ట్రమే గర్వించాలి. అలాంటి ఇష్యూని ఈమె కేవలం పొలిటికల్ చేయడం కోసం అసలు నైజం బయటపడిందండి. మహిళలకు మేలు జరగకూడదు, అదే ఆమెకు కావాల్సింది. ఈ రోజున మహిళలకు ఆవిడ ఎందుకంటే మహిళల తరపు నుంచి ఏ రోజు కూడా మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళ నాయకుడు కూడా మహిళల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తారు కదా మీరు, అక్కడ అమరావతి అభివృద్ధి కోసం, రాజధాని కోసం అంటే దానికి అడ్డంకులు, ఏదైతే పట్టిసీమ పోలవరం అంటే దాని మీద విమర్శించడం. ఈ రోజు సమ్మిట్ జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి సమ్మిట్ని అడ్డుకోవటం. జనవరి 26న ఒక రిపబ్లిక్ డే, ఆ రోజు మంచి రోజుని కూడా ఇది మనకు అభివృద్ధి వైపు ఆలోచించుకుంటా ఆటంకాల కోసం ఆలోచిస్తున్నారు. ఈ రోజు కూడా మహిళా సాధికారత మీద మహిళా పార్లమెంట్ నేను జరుగుతుంటే నిన్నటి నుంచి ఇంత గర్వించదగ్గ, తెలుగు జాతి గర్వించదగ్గ రీతిలోని ఈ సదస్సు జరుగుతుంది. వైసీపీ నేత పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి కూడా మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరి గారు, మీరు వింటున్నారు హైమావతి గారు ఏమంటున్నారో. ప్రతి విషయంలోనూ అడ్డుకోవడం జరుగుతోంది, రోజా ముఖ్యంగా అడ్డుకుంటూనే ఉన్నారు. రాజకీయంగా గందరగోళానికి గురి చేయడానికి రోజా వస్తున్నారని భావించే ఇలా జరిగింది అని చెప్తున్నారు హైమావతి గారు, మీరేమంటారు? అమ్మా హైమావతి గారు, తమరు
తోటి మహిళగా ఒక మహిళని ఈరోజు నిర్బంధించి కిడ్నాప్ చేస్తే మీరు అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ముందుగా మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఎందుకంటే ఒక్క మాట మీరు జాతీయ పార్లమెంట్ జాతీయ పార్లమెంటు సదస్సుని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో నిర్వహిస్తున్నారు. నిజంగా మంచి ఆహ్వానం, మంచి కార్యక్రమం. ఇదే సదస్సుకి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మాకు కూడా ఆహ్వానాలు వచ్చాయి. ఆ ఆహ్వానాల మేరకే మేము ఈరోజు సదస్సులో మేము హాజరవ్వడానికే మేము విజయవాడ చేరుకున్నాం. మరి విజయవాడ రాకుండానే ఎయిర్పోర్ట్లోనే మా మహిళా అధ్యక్షురాలు రోజా గారిని ఎందుకు నిర్బంధించినట్టు ఈరోజు అక్కడి నుంచి ఇప్పుడు మేము ఆమె కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారు అని అన్నది. ఇప్పుడు మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే జిల్లాలు దాటించి ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేనటువంటి పరిస్థితి. మీరు తోటి మహిళగా దయచేసి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. తోటి మహిళగా, ఎందుకంటే మనం మహిళలో ఈరోజు మహిళ ఎంత మనం రాజకీయాలు అవన్నీ పక్కన పెట్టినా మహిళ అనేటప్పటికల్లా మహిళా సాధికార గురించో, రక్షణ గురించో, భద్రత గురించో, మనకు జరిగే అవమానాల గురించో, అక్రమాల గురించో మనం చర్చించుకోవాల్సినటువంటి వేదిక ఇది. ఇలాంటి వేదిక ఆహ్వానం మేరకు మేము వచ్చినందుకు ఈరోజు సదస్సు కూడా రానివ్వకుండా చేస్తున్నారో మీరు ఒక్కసారి గమనించుకోండి. ఎందుకంటే ఇది ఎవరో అడ్డు పెడతారని కాదు, ఆమె రాను లేదు, వచ్చిన తర్వాత మాట్లాడితే నిజమే ఏదైనా చెయ్యండి. కానీ విజయవాడ ఈరోజు ఇది విజయవాడ మన సొంత రాష్ట్రం, మన రాజధాని అమరావతి. ఇక్కడ ఇదొక పాకిస్తాన్లో మేము అడుగుపెట్టినంతగా ఈరోజు నిర్బంధించి అరెస్టులు చేస్తున్నారంటే ఎంతవరకు సమంజసమమ్మా? మీరు ఒక్క మహిళగా ఆలోచించండి. ఏది జరగనియండి. ఒక వేదిక జరిగినప్పుడు ఏమండి హైమావతి గారు, నేను ఒక్క మాట మీరు చెప్తున్నారు అన్నీ కూడా ఇష్యూ చేస్తున్నారని అనేది. ఇష్యూ ఎలా జరుగుతుందండి? గోటితో పోయేది గొడ్డలతో తెచ్చుకుంటుంది మీ ప్రభుత్వం. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు చెప్పాలా. ఎందుకంటే ఈరోజు మీరు ఇష్యూ అంటున్నారు, ఇష్యూ మేము చేసుకోలేదు, మీ స్పీకర్ గారు, మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి మీరు వాళ్ళని ప్రశ్నించండి. కేవలంగా దేశం నలుమూలల నుంచి అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలందరినీ ఈరోజు వేదికగా పిలిచి ఈరోజు సదస్సు నిర్వహించుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం నుండి ఎమ్మెల్యేని కనీసం సభకే రానివ్వకుండా చేస్తున్నారని అంటే అది ఎందుకు జరిగిందన్నది మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు అక్కడే ఉన్నారు కదా సదస్సులో, మీరు ప్రశ్నించండి. అది కాదండి సదస్సు అందరినీ రానివ్వండి. చెప్పేది వినండి హైమావతి గారు, మీరు అక్కడ ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. ఏదైనా సరే మీరు ఊహించి మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే మేము సామరస్యం గారు ఏదైతే మాకు ఆహ్వానం ఇచ్చారో ఆహ్వానం మేరకే మేము సదస్సుకు రావడానికి విజయవాడ వచ్చాం. అంతేగాని ఇక్కడే మమ్మల్ని నిర్బంధించి కిడ్నాపులు చేసి జిల్లాలు తీసుకెళ్ళిపోయి అరెస్టులు చేయించుకోవడానికి కాదు. మీరు ఒక మహిళగా, సాటి మహిళగా ఖచ్చితంగా దీని మీద మీరు ఖండించి మాట్లాడాలి తప్పించి ఈరోజు దీన్ని ఇష్యూ చేసుకొని రాజకీయం చేసేటటువంటి వ్యాఖ్యలు మాత్రం మీరు మాట్లాడకూడదని నేను మీకు చెప్తున్నానమ్మా. చెప్పండి అమ్మా. ఈశ్వర్ గారు నేను అదే అడుగుతున్నాను. మహిళ అంటే రోజా ఒక్కమే మహిళ కాదు. ఈ రోజు ఆమెకి ఎవరు కూడా ఏ హాని చేసే పరిస్థితి అయితే తెలుగుదేశం గవర్నమెంట్ లో అందరినీ కూడా గౌరవించారు. తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక నిమిషం ఆగండి, మాట్లాడేవాళ్ళు కూడా జరుగుతున్నటువంటి పార్లమెంట్ నిన్నటి నుంచి జరుగుతుంది. నిన్న ఎందుకు రాలేదు మీరు అందరూ? నిన్న కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా. నిన్న మీ పార్టీ నుంచి ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? రోజా ఒక్కరే మహిళ అడుగుతున్నారు. మరి అటువంటి ప్రధాన ప్రతిపక్షం మహిళలకు జరిగేటటువంటి మహిళల పట్ల ఎంత రిషికేశ్వరి మరణానికి కారకులు కాలేదా? కాల్మని
అంతేగాని ఇదే విజయవాడలో మీరు కాల్పుల కొంచెం కేసుల్లో మీరు అవన్నీ మీ ఎమ్మెల్సీలు మాట్లాడితే ఎమ్మెల్యేలు కారకులు చాలా కాదా? ఉంది. ఇవన్నీ అవన్నీ మహిళల మాట్లాడడానికి గురించి కాదు, ఇది జరిగేటువంటి వేదిక అరాచకాల గురించి, గురించి ఈరోజు మహిళా ఒక పార్లమెంట్ మహిళగా గురించి మాట్లాడండి. తెలుగుదేశం మహిళ తెలుగు హైమావతి గారు, ఈశ్వర్ గారు, మీరు ఒక్క నిమిషం సమర్థిస్తారా? మీరు అంటే సమర్థిస్తున్నారని మీరు ఒప్పుకుంటే ఈ రోజు మహిళలు రైట్. హైమావతి గారు మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ రోజాని నిజంగానే పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించారు, రోజా సదస్సుకు వెళ్ళాలి అనుకునేటట్టయితే మీరు ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మహిళలు ఉన్నారో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రక్షణ భద్రత లేనటువంటి విషయంలో మీరు చేసేటటువంటి ఈ నీచ నికృష్టమైన హైమావతి గారు, కుట్రకి ఈశ్వర్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మహిళలే కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుర్తు సమాధానం చేస్తారా? చెప్తేనే మీరు ప్రజలకు నిమిషం అర్థమవుతుంది. ఆగండి. ఈశ్వర్ గారు, మీరు ఒక్క నిమిషం. మమ్మల్ని సదస్సుకు ఆహ్వానించారు. ఈశ్వర్ గారు. సదస్సు వరకు రానివ్వండి. రానుకోకుండా ఈ రోజు మా మహిళా విభాగ ఇంకేమైతే హక్కులు కావాలో, ఇంకేమైతే రక్షణ కావాలో వాటన్నిటి గురించి కూడా చర్చించే వేదిక అది. ఇది కేవలం రోజా కోసమో, ఈ స్త్రీ కోసమో, హైమావతి కోసమో కాదు. ఈ దేశంలో ఉండే 50% మహిళలకి కూడా రేపు రాబోయే చట్టసభలో 33% రిజర్వేషన్ కూడా జరుగుతున్నటువంటి సభ. దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇటువైపు మహిళగా మాట్లాడండి. ఇదే మీకు జరిగితే కనుక మీరు దాన్ని సమర్థించుకుంటారా? అదే మీ మహిళకి ఎవరికైనా జరిగితే సమర్థించుకుంటారా? మరి అలాంటప్పుడు ఎందుకు ఆహ్వానం పలికినట్టు? కాదమ్మా, మీరు నేను అనేది ఉండండి. మీరు అందరినీ పిలుచుకున్నారు, మమ్మల్ని పిలిచారు, మేము ఇంకా సదస్సు దగ్గర రానేలేదు. రాకుండా ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు మరి రోజా గారు ఎందుకు జిల్లాలు దాటిస్తున్నారు? పోలీసులు బ్యానర్లతో ఎందుకు జిల్లాలు దాటిస్తున్నారు? ఈశ్వర్ గారు, మీరు ఒక్క నిమిషం. ఈశ్వర్ గారు, చెప్పడానికి ముఖ్యమంత్రి స్పీకర్ గారు సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? మీరు రాజకీయం మాట్లాడొద్దు దయచేసి. తోటి మహిళగా మీరు మాట్లాడండి. మీరు ఒక మహిళకి ఇలాంటి అవమానం జరిగితే మీరు సమర్థిస్తారా? మీరు సమర్థిస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఇష్యూ అనేది ఎవరు చేయలేదు, మీరు చేశారు. తెలుగుదేశం పార్టీ చేసింది. అంటే మమ్మల్ని ఆహ్వానించి ఈ రోజు ఇంత నీచ నికృష్టంగా మమ్మల్ని అవమానిస్తారా? అమ్మా, మీరు ఒక తెలుగు మహిళగా మీరు కూడా ఒక నాయకత్వం చేశారు. మీకే కానీ అటువంటి పరిస్థితి వస్తే కనుక ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఖచ్చితంగా మహిళల పట్ల మాట్లాడండి. మీరు ఈ రోజు జాతీయ పార్లమెంట్ సదస్సు అనేది మన మహిళల గురించి పెట్టింది, అంతేగాని రాజకీయాల కోసం పెట్టింది కాదు. రాజకీయాలు చూసుకోవాలంటే మన ప్రాంతాల్లో కానీ అసెంబ్లీలో కానీ చూసుకుందాం. దయచేసి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు మీరు మహిళ పక్షాన మాట్లాడండి, అంతేగాని మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చి ఆయన చేసిన అకృత్యాలని, అరాచకాలని వెనకేసుకొని వస్తే నిజంగా మహిళ ఖచ్చితంగా ఈశ్వర్ గారు, హైమావతి గారు, ఏదైతే మీరు తెలుగు మహిళగా మాట్లాడారు, హైమావతి గారు, మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడితేనే జనాలకి అక్కడ ఏం జరుగుతుందో మహిళగా మాట్లాడండి. రోజా గారిని తక్షణమే విడుదల చేసి మాకు సదస్సుకు రానివ్వండి. సదస్సు పంపించండి. సదస్సుకు వచ్చండి. మాకు స్వేచ్ఛనివ్వండి. మాకు స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామికుల్లో ఉన్నట్టుగా ఈ రోజు మేము పాకిస్తాన్ లోకి వచ్చామా? మన రాష్ట్రమైన అమరావతికి వచ్చామా? మీరు ఎందుకు ఇంత నిర్బంధం? ఎందుకు ఈ కిడ్నాప్లు? ఎందుకు మా జిల్లాలు దాటి మేము ఏం తప్పు చేశాం? ఇప్పుడు ఆమె మహిళల పక్షాన మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే మహిళల పక్షాన కాకుండా చంద్రబాబు నాయుడు తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు మాట్లాడుతుంది. అమ్మా, ఈ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మహిళలకి మనం ఒకటి ఏదైనా స్ఫూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఒక ఏదైనా సరే మెసేజ్ ఇవ్వాల్సి ఉంది. ఆ మెసేజ్ చాలా మహిళలకు భద్రతాయుతంగా, బాధ్యతాయుతంగా, రేపొద్దున మహిళా సాధికారతయుతంగా మనం చెప్పాల్సిన మెసేజ్ ని మీరు ఈ రోజు చేస్తున్నటువంటి కుట్రల వల్ల ఈ రోజు మాకు ఇచ్చినటువంటి అవమానాల వల్ల మహిళల్ని కించపరుస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా మీరు మాట్లాడుతుంటే నిజంగా హర్షించేవాళ్ళు. మీరు మహిళగా మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు పుచ్చుకొని ఆయన తరఫున రాజకీయాలు మాట్లాడుతున్నారు. దయచేసి రాజకీయాలు మాట్లాడకండి. ఇది మన జాతీయ మహిళా సదస్సు. ఈ జాతీయ మహిళా సదస్సుని మేము రాకోకుండా మమ్మల్ని రావాలి కదా. సదస్సు రాకుండా ఎయిర్పోర్ట్ లోనే రోజా గారిని నిర్బంధించి కిడ్నాప్ చేయడం, జిల్లాలు తీసుకుని సమంజసమా? మీరు ఒక్కసారి అడగండి. ఎందుకు పోలీసులందరూ కూడా రోజాని జిల్లాలు దాటిస్తున్నారని మీ ప్రభుత్వం పోలీసులను అడగండి. మీ చంద్రబాబు నాయుడు హైమావతి గారు, మీరు ఒక నిమిషం. హైమావతి గారు, మీరు ఒక నిమిషం ఆగండి. ఈశ్వర్ గారు, మీరు కూడా ఒక నిమిషం చెప్పండి. అంతేగాని
ఈశ్వరి గారు. మీడియాలో కూర్చొని ఇదేదో ఇష్యూ అవుతుందని అంటే ఇష్యూ మీరు చేస్తున్నారు. ఏదైనా సరే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. మా ఇష్టంగా ఏదైతే అవమానాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల జరిగేటటువంటి అరాచకాల్ని మేము ప్రధాన ప్రతిపక్షంగా కానీ ఒక మహిళగా మేము స్పందించి మాట్లాడుతున్నాం. దాన్ని మీరు మా గొంతు నొక్కేయడానికి సదస్సు వరకు రాకుండా ఇంత హీనమైనటువంటి చర్యలు చేస్తున్నారే. ఈశ్వర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన ప్రశ్నలకి హైమావతి గారు సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం మీరు తోటి మహిళగా చెప్పండి. ఇప్పుడే చెప్పండి స్పీకర్ గారికి. రైట్ ఈశ్వర్ గారు మీరు ఒక్క నిమిషం. ఈశ్వర్ గారు మా అందరినీ కూడా సదస్సుకు వచ్చేటట్టు చేయించండి. రైట్ ఈశ్వర్ గారు మీరు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు హైమావతి గారు సమాధానం చెప్తారు. హైమావతి గారు మీరు సమాధానం చెప్పండి. రోజాని అరెస్ట్ చేయడంలో మతలబ్ ఏంటి? కేవలం గందరగోళం సృష్టిస్తారని మీరు ముందే ఊహించి తనని అరెస్ట్ చేశారనుకోవచ్చా? వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేస్తా ఉన్నారు గత వారం రోజులు. అమ్మా ప్రీ ప్లాన్ చెప్పేంత వరకు మీరు మాట్లాడేటప్పుడు నేను ఊరుకున్నాను. మీరు మాట్లాడేటప్పుడు మీరు వేరండి, విన్న తర్వాత చెప్పండి. అంతేగాని మాట్లాడితే వెంటనే మీరు మాట్లాడొద్దు దయచేసి. ఇవాళ ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు జరుగుతున్నటువంటి మహిళా సదస్సు ఈ జాతి కోసం ఈ ఏదైతే 50% ఈ దేశంలో మహిళల కోసం జరుగుతున్నటువంటి ఈ సదస్సులో అన్ని పార్టీలకు కానీ అందరూ అందింది. నిన్న వచ్చారు కవిత, తెలంగాణ నుంచి కవిత వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి 2 ఎంపీలు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది పెద్ద పెద్ద మహిళా నాయకురాలు కానీ అన్ని రంగాల నుంచి కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సదస్సు మహిళలకి 33% రిజర్వేషన్ కోసం ఒక వేదిక దొరికింది. ఇవాళ అమరావతి దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఏ రాష్ట్రం కూడా ఈ సదస్సు పెట్టడానికి ముందుకు రాలా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి వేదిక ద్వారా మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినటువంటి ఈ సదస్సులోని ఇది జరుగుతున్నది. 50% మహిళలందరూ కూడా ఈ వేదిక వైపు చూస్తా ఉన్నారు. దీని ద్వారా రేపు రాబోయే పార్లమెంట్ లోని రిజర్వేషన్ కోసం వైఎస్ఆర్సీపీకి నేను ఓటాడుతున్నాను. మీరు మహిళలకు వ్యతిరేకలా 33% రిజర్వేషన్ కి మీ వ్యతిరేకత అనేది ఈ రోజు కరెక్ట్ బయటపడింది. రోజా గారు ఆవిడ కేవలము ఒక చెడగొట్టాలనే ఆలోచనతో వాళ్ళ తాలూకు వైఎస్ఆర్సీపీ తాలూకు ఫ్యాక్షనిజం ఏంటి అనేది, వాళ్ళ నాయకుడి తాలూకు ఫ్యాక్షనిజం ఏంటి అనేది పూర్తిగా బట్టబయలైంది. ఈ రోజున మహిళలకు ఎంత మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళా సాధికారతకు కానీ వాళ్ళు ఎంత వ్యతిరేకలు అనేది, ఆ పార్టీ ఎంత వ్యతిరేకం అనేది ఈ రోజు పూర్తిగా బట్టబయలైంది. ఒక ఆలోచనతో ఈ రోజు వచ్చారు తప్పించి ఇంకోటి కాదు. ఇవాళ అన్ని పార్టీలకు వాళ్ళకి అందరికీ కూడా ఆహ్వానం పలికాం, అందరూ వచ్చారు మాట్లాడుతున్నారు. ఈ ఒక్కరికో లేకపోతే ఒక 2-3 కాదు, కేవలం వీళ్ళు చెడగొట్టాలన్న ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. పూర్తిగా వాళ్ళ ఫ్యాక్షనిజం ఏంటనేది పూర్తి బయటపడింది ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ ద్వారా. కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 50% మహిళలు వాళ్ళందరికీ న్యాయం జరగాలి. చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కావాలి. అదే విధంగా ఇంకా మిగతా ఏవైతే స్త్రీల తాలూకు హక్కులు కానీ, స్త్రీలకు తాలూకు రక్షణ కానీ అన్ని కూడా ఈ వేదిక 10,000 స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అవసరం ఉంది. ఏదైతే ఒక బిల్డప్ లోని వీళ్ళందరి తాలూకు భాగస్వామ్యం కావాలి, ఒక అభివృద్ధిలో అందరి తాలూకు భాగస్వామ్యం కావాలి. దానికోసం అవకాశం ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు మీ నాయకుడి తాలూకా తండ్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి వెళ్తే చాలా మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం. రైట్ ఈశ్వర్ గారు మీరేమంటారు? ఇప్పుడు హైమావతి గారు అన్న మాటలు మీరు చూసారు. కేవలం మహిళా సంక్షేమ చెప్పండి. ఇప్పుడు హైమావతి గారు చెప్తున్నారు మహిళా సంక్షేమం కోసం పెట్టాం, మహిళా సాధికార కోసం పెట్టాం, అన్ని వర్గాలని పిలిచాం, అన్ని రంగాల వాళ్ళని పిలిచాం, అలాగే అన్ని పార్టీల వాళ్ళని పిలిచామండి. ఎస్, ఈరోజు అన్ని పార్టీలతో సమానంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకే మేము విజయవాడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా మేము మా రోజా ఇలాగ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ ఎందుకు ఆమెను నిర్బంధించారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఒక్క మాట చెప్పనియండి. ఈరోజు ఆమె అంటున్నారు ఇష్యూ చేస్తున్నారని. ఇక సదస్సుకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా మాట్లాడితే ఇష్యూ చేశామనండి. కనీసం ఇలా దిగగానే ఇంకా వెళ్ళకోకుండానే ఆ ఇష్యూ చేశారని నన్ను మాట్లాడుతుంటే అసలు ఎక్కడుందమ్మా? మీరు తోటి మహిళగా మాట్లాడండి. ఇంకొక మాట చెప్తున్నాను, ఈరోజు రాజకీయాలు మాట్లాడుకుందామంటే చాలా వేదికలు ఉన్నాయి, కానీ ఈరోజు జరిగే జాతీయ పార్లమెంటు మహిళా సదస్సు రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. దయచేసి రాజకీయాలకి మన నాయకుల గురించి మాట్లాడొద్దని ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా నాయకుల గురించి మాట్లాడేటటువంటి తీరు బాగోలేదు.
పైగా ఈరోజు మహిళల గురించి అన్నప్పుడు ఒక మహిళగా మాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు మేము ఇక సదస్సు వరకు కూడా రాకోకుండా రోజా గారిని ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి ఈరోజు జిల్లాలు దాటించి ఒక సీఏ గారిని కానిస్టేబుల్స్ని వెహికల్స్ పెట్టి ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకు కల్పించారన్నది ఇప్పుడు మీకు ప్రధాన అడుగుతున్నాం. మరి దానికి మీరు అక్కడే ఉన్నారు. ప్రభుత్వంగా ఒక మహిళకు జరుగుతున్నటువంటి అరాచకానికి సంబంధించి అక్కడే స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అడగండి, ఎందుకు సార్ అలా ఇబ్బంది పెడుతున్నారు? సదస్సుకు రప్పనియండి, వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా ఇష్యూ చేస్తే కనుక మనం గట్టిగా తగులుకుందామని మీరు మహిళగా చెప్పండి. అంతేగాని కనీసం సదస్సుకే రాకోకుండా మమ్మల్ని నిర్బంధించడం, పోలీసులతో జిల్లాలు చెప్పి కిడ్నాప్ చేయించడం ఎంతవరకు సమంజసం అమ్మా? మీరు అంటున్నారు దేశాల నుంచి ప్రతిష్టాత్మకంగా అందరూ వచ్చారు, చాలా గొప్పగా జరుగుతుందనండి. మరి ఇంత గొప్పగా జరిగేటటువంటి ఈ సదస్సుకి ఎందుకు మీరు గోటితో పోయేలాగా అనవసరంగా గొడ్డలతో పెట్టుకున్నట్టుగా ఇష్యూని చేస్తున్నారు? మేము అక్కడికి సదస్సుకు మేము మామూలుగా వచ్చి ఉండేవాళ్ళం, మాకు అవకాశం ఇస్తే మాట్లాడి ఉండేవాళ్ళం, లేదంటే కనుక ప్రేక్షకులుగా చూసి వచ్చేసేవాళ్ళం. కానీ మీరు మాత్రం ఈరోజు మేము సభకే రాకోకుండా మమ్మల్ని అడ్డగించి ఈరోజు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఎటువంటి రక్షణ లేదు, భద్రత లేదు, చట్టసభల్లో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలకే భద్రత లేదన్న విషయాన్ని మీరు చెప్పకనే చెప్తున్నటువంటిగా పరిస్థితి ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు చాలా చక్కగా జరుగుతుందనని. మరి అటువంటి చక్కగా జరిగే కార్యక్రమాన్ని సామరస్యంగా చేసుకోక ఎందుకు మహిళల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తున్నారు? ఒక్కసారి మీరు అక్కడే ఉన్నారు కదా, అది స్పీకర్ గారు అక్కడే ఉన్నారు, చెప్పండి, మమ్మల్ని సదస్సుకు రమ్మని చెప్పండి. ఏదైతే 3 రోజుల ఆహ్వానం మేరకు మేము ఈరోజు వచ్చామో మేము సదస్సుకు వస్తాం, మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం, లేని పక్షంలో మేము ప్రేక్షకులుగా ఉండి వస్తాం. ఎందుకు మీకు భయం పట్టుకుంటుంది? అసలు మీరు ఇప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు. మన మహిళలకు సంబంధించి మహిళా సాధికారికి సంబంధించి మీరు అన్నారు 33% అని రిజర్వేషన్ కోసమని. ఇవన్నీ కూడా మనం ఆ వేదిక మీద మాట్లాడుకుంటే రేపొద్దున్న ఏదైతే ఈరోజు మనకు జరుగుతున్న అన్యాయాల్ని మనం ఎదుర్కోవడానికి ఇది అవకాశంగా ఉంటుంది. దానికి అలాగే లేకోకుండా మీరు చేసేటటువంటి ఈ దుశ్చర్యని ఖచ్చితంగా ఎవరైనా సరే హర్షించరమ్మా. మీరు అక్కడే ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి చెప్పండి, ఆ మహిళలందరినీ కూడా సదస్సుకి రమ్మని చెప్పేసి మమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పండి. ఎందుకు ఈరోజు ఆమెను జిల్లాలు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. ఇదే తోటి మహిళగా మీకైనా సరే ఒక తెలుగు మహిళగా మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా తోటి మహిళగా వెన్నంటి ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దయచేసి మీరు ఆ దిశగా మీరు మాట్లాడండి, ఆ దిశగా ఆలోచన చేద్దాం, మనల్ని మనం రక్షించుకుందాం. రేపొద్దున్న ప్రజలకు కూడాను మహిళలకు కానీ మనమే ఈరోజు అన్ని వేదికల్ని రాజకీయాలు చేసుకుంటే రేపొద్దున మనకున్నటువంటి మహిళలకి మనం ఎటువంటి మెసేజ్ని ఇస్తాం? ఆ మెసేజ్ ఇవ్వాలని అంటే ఖచ్చితంగా మనం దాన్ని పాటించక తప్పదు. అందుకని ఇప్పుడు మీరు చెప్పండి ఆ స్పీకర్ గారికిను చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కూడా సదస్సుకి నిర్బంధించుకోకుండా స్వేచ్ఛగా మమ్మల్ని సదస్సుకు వచ్చేటట్టుగా అవకాశం కల్పించండి, వస్తాం. వచ్చిన తర్వాత ఏమైనా ఇష్యూ అవుతప్పుడు మీరు మాట్లాడండి. మేము ఇష్యూ చేయడానికి రావట్లేదే, పిలిచారు వచ్చాము, రావాలనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇంకంతకు మించి ఇక్కడ రాజకీయం ఏముంటుందమ్మా? దాన్ని ఎక్కడో అసలు ఎయిర్పోర్ట్ లో నిర్బంధించడం ఏంటి నాకు అర్థం కాలేదు. అర్థం కాని ప్రశ్న, ఎయిర్పోర్ట్ లో నిర్బంధించడం ఏంటి? ఎయిర్పోర్ట్ లో నిర్బంధించడం ఏంటమ్మా? హలో హైమావతి గారు అంటారా? ఇప్పుడు ఆవిడ చెప్తూ ఉందండి ఎస్పీ గారు, ఇష్యూ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి. రాజకీయం చేస్తున్నది ఎవరండి? ఇష్యూ చేస్తున్నది ఎవరండి? మహిళలకి ఈ రోజున మహిళల సంక్షేమం కోసం, మహిళలకి చట్టసభలో 33% కోసం, లేకపోతే ఈ ఇష్యూ అన్ని కూడా రేజ్ చేయడం కోసం ఒక వేదిక, అమరావతికి వేదికగా మహిళా పార్లమెంట్ జరుగుతుంది. రోజా గారి సంగతి మీకు, నాకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే కదా. ఆవిడ ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఏ రకంగా అది చెడగొట్టాలో, ఏ రకంగా దానిపైన పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ రకంగా వెళ్ళా పర్లేదు, కానీ ఆ మీడియాలో ఉండాలన్న ఆలోచనతో ఏ రకంగా చేస్తుందో గతంలో జరిగిన అసెంబ్లీలో నుంచి కూడా అందరూ చూసారమ్మా. అందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి కూడా చేశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఆమెను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరమో ఇంకోటి లేదు. ఇవాళ వైఎస్ఆర్ సిపికి కూడా అందరికీ కూడా ఆహ్వానం పలికాం. నిన్న కూడా రావాల్సింది మీరు అందరూ కూడా. నిన్న మీ ఎంపీలు వచ్చారు, వాళ్ళు వేదిక మీద మాట్లాడారు. ఈ రోజు కేవలం వైఎస్ఆర్ సిపికి ఏంటంటే రోజా గారికి కానీ వాళ్ళ నాయకుడు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన అసలు నైజం బయటపడింది. ఇవాళ ఫ్యాక్షన్ అల్లరి చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత మంచి పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి, రాష్ట్రాన్ని ఏదో ఒకలాగా
మరి అల్లరి చేయాలనే ఆలోచనతో మీరు చేస్తున్నారు తప్పించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే ఒక కార్యక్రమం జరిగితే దానికి ఎప్పుడు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే ఒక ప్రతిపక్షంగా ఏనాడు మీ నాయకుడు కానీ మీరు కానీ ఎవరు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు కూడా నిన్న నేను చెప్తున్నాను కదా, రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. ఇవాళ ఏదైతే స్టేజ్ మీద ఉన్నటువంటి రిసెప్షన్ కమిటీ ఉందో అందులో మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభ్యుడు, ఆయన కూడా అక్కడ రిసెప్షన్ కమిటీలో కూడా సభ్యుడు, ఆయన కూడా వేయడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా. ఇక్కడ ఎవరిని కూడా వెనక్కి చేయలేదు. మీ ఎంపీలు కూడా వచ్చి నిన్న మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా నిన్న వేదిక మీద మాట్లాడారు, అన్ని టీఆర్ఎస్ ఎంపీ గారు కూడా వచ్చి మాట్లాడారు, కవిత గారు, అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఆ ఉద్దేశం లేదు మీకు కానీ మీ నాయకుడికి కానీ మీ రోజా గారికి కానీ ఎప్పుడు కూడా లేదు, కేవలం అల్లరి చేయాలి. నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నాను, మీరు ఈ రోజున మహిళలతో జరుగుతున్నటువంటి మహిళా సంక్షేమం గురించి జరుగుతున్నటువంటి ఈ చర్చకు కానీ లేకపోతే ఈ పార్లమెంట్కి కానీ మీరు అపోజ్ చేస్తున్నారా? ఇవాళ 33% రిజర్వేషన్ ఏదైతే పార్లమెంట్ పెట్టడానికి ఒక వేదిక అవుతుందో దాన్ని మీరు అపోజ్ చేస్తున్నారు కదా, అంతే కదా జరుగుతుంది. ఈ రోజున మీరు కేవలం రాజకీయం చేయాలి, ఇక్కడ ఒక ఇష్యూ చేయాలి, దీన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి పార్లమెంట్ని మహిళలకు క్షేమం జరగకూడదు, మహిళలకు మేలు జరగకూడదు అని దీన్ని డైవర్ట్ చేయడానికే మీరు పెట్టారు తప్పించి ఇందులో మరొక ఉద్దేశం లేదు. రైట్ ఈశ్వర్ గారు, మరి మీరేమంటారు? కేవలం డైవర్ట్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అలానే సదస్సుని సజావుగా సాగనివ్వద్దు అన్న భావంతోనే మీరు ఆ సదస్సుకు వెళ్తున్నారు అని అంటున్నారు హైమావతి గారు. 50% మహిళలకు మేలు జరగబోతున్నటువంటి సదస్సుని రైట్ హైమావతి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. చేయాలి, మీడియాలో కూడా బయట రాకూడదు, లేకపోతే కేవలం మొత్తం దేశం మొత్తం మీద కూడా ఇది ఫోకస్ కాకూడదు అని ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు తప్పించి ఇప్పటి వరకు చూస్తున్నామండి. ఏదైనా సరే ఏ ఇష్యూ మీకు తీసుకోండి, అమరావతి రైతులకి రాజధాని విషయం తీసుకోండి, రైతులు రెచ్చగొట్టే పని అది. రైట్ హైమావతి గారు, ఒక్క నిమిషం, మీరు చేస్తున్న ఆరోపణలకు ఈశ్వర్ గారు సమాధానం చెప్తారు. ఈశ్వర్ గారు మీరేమంటారు? అడ్డుకోవడం పని, సమ్మెట్ చూడండి, అడ్డుకోవడం పని, ప్రతిదీ కూడా అడ్డుకోవడం, చెడగొట్టాలన్న ఆలోచన. ఇదే ఇక్కడ నైజం అండి. ప్రతిపక్షాలంటే మంచి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, వచ్చి పార్టిసిపేట్ చేయాలి. కానీ ఇదే నైజం, కేవలం ఒక ప్రతిపక్షంగా వ్యవహరించే పరిస్థితి మీలో లేదు. కీడు చేసే వ్యవహారమే తప్పితే కీడు చేయాలనుకుంటున్నారు తప్పితే మేలు చేయాలన్న ఆలోచన ఏ కోసాన కూడా మీకు లేదు. కాబట్టి పూర్తిగా ఆలోచన చేస్తున్నారు, మానుకోండి. లేదు మీ నాయకుడిని కానీ రోజా గారిని మహిళలు, ఈ దేశంలో మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. క్షమాపణ చెప్పానండి. రైట్ హైమావతి గారు, ఒక్క నిమిషం. ఈశ్వర్ గారు మీ సమాధానం ఒక్కసారి హైమావతి గారు ఇంతసేపు మరి మాట్లాడారు. ఆ మాట్లాడిన తీరులో అసలు ఎందుకు ఆమెను అరెస్ట్ చేశారన్నది మీకు తెలుసా? ఇప్పుడు మీరు అంటున్నారు ఇష్యూ చేస్తున్నారని అనేది. ఈరోజు అంటే రోజా గారు ఎయిర్పోర్ట్కి రావడం, ఆమెని పోలీసులు అడ్డగించి ఈరోజు జిల్లాల వారీగా జిల్లాలు దాటించుకొని తీసుకెళ్ళడం, అసలు మీకు విషయం తెలుసా? ఎందుకు తీసుకెళ్ళినట్టుగా? లేదంటే ఆమె కానీ పోలీసులందరినీ కూడా పెట్టుకొని ఇది ఇష్యూ చేయండి, మీడియా అంతా నా వెనకరండి, నేను చాలా పెద్ద ఏంటి చేస్తున్నానని చెప్పుకున్నారా? ఎక్కడ మాట్లాడతారమ్మా మీరు? ఈరోజు పోలీసులు అక్కడ ఎయిర్పోర్ట్లో అడ్డగించి, అవునమ్మా నేను చెప్పేది వినండి, నేను అక్కడ ఎయిర్పోర్ట్ లో అడ్డగించిన ఎందుకు పోలీసులు తీసుకెళ్ళినట్టు ఆగమని నేను చెప్పేది వినండి. దలైలామా గారు వచ్చారు, ఆగమని అన్నారు. ఎంతసేపు ఆపుతారమ్మా? గంట సేపు లాంచ్ లో కూర్చోబెడతారా? దలైలామా గారు వచ్చారు, వచ్చిన తర్వాత ప్రోటోకాల్ గా వారిని పంపించి ఒక గేట్ లో నుంచి పంపిస్తే యారివల్ కానీ డిస్పాచర్ కానీ వెళ్ళే రూట్ లో ఉంటాయి, వచ్చే రూట్ లో ఆపాల్సిన పరిస్థితి ఏముంది? దలైలామా గారు వస్తున్నారంటే ఎంట్రీ గేట్ లో నుంచి వెళ్తారు కానీ వచ్చే గేట్ లో నుంచి రారు కదా. మరి అటువంటిప్పుడు దాన్ని ఎందుకు ఇష్యూ చేశారు? ఎందుకు ఆపారు? అక్కడ లాంచ్ లో గంట సేపు ఎందుకు ఆపారు? ఆపిన తర్వాత పోలీసులతో ఎందుకు? అమ్మా మీరు వినండి. ఈ రోజు దలైలామా గారి పేరు చెప్పుకొని ఆమెను ఎందుకు నిర్బంధించారు? ఒక్క ప్యాసింజర్ ఆమె ఒక్కరే ఉన్నారా? ఫ్లైట్ ఆమె ఒక్కరే దిగారా? అక్కడ ఏమైనా అరాచకాలు జరిగాయా? ఇబ్బందులు పడ్డాయా? మరి అలాంటి కాకోకుండా ఈరోజు ఎందుకు ఆమెను ఒక్కనే ఈరోజు ఎయిర్పోర్ట్ లోనే ఆమెను ఒక్కనే నిర్బంధించి కిడ్నాప్ చేసి జిల్లాల వారీగా తీసుకొని వెళ్ళారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు చాలా చెప్తున్నారు, మా నాయకుడు గురించి మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఎప్పుడు మహిళల పట్ల, మహిళల మీద చాలా పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి నాయకుడు. అంతేగాని మీ నాయకుడిలాగా మీ చంద్రబాబు నాయుడు లాగా మహిళల్ని అరాచకాలు, వాళ్ళకి జరిగేటటువంటి దౌర్జన్యాలకి కారకుడు కాదు. మీ పార్టీలో ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ లేదంటే ఎమ్మెల్సీ బొద్దన్నో వీళ్ళందరినీ వెనకేసుకొని కాల్మని కేసులో నిలబడినటువంటి మీ నాయకుడు కాదు. దయచేసి నాయకుల గురించి మాట్లాడుకోవడం వేరే వేదిక ఉంది. కానీ ఈ రోజు మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు మహిళ పక్షపాతిగా మాట్లాడాలి.
అంతేగాని మీరు కేవలంగా రాజకీయం మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు రోజా గారిని జిల్లాలు దాటించి తీసుకెళ్తున్నారు? ఒక్క మాట చెప్పండి. జిల్లా ఇప్పుడు రోజా గారిని ఎందుకు జిల్లాలు దాటించి కిడ్నాప్ చేశారు? ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు పంపించండి సదస్సుకి, మమ్మల్ని అందరినీ కూడా పంపించండి. వస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సదస్సుకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా సరే మేము రాజకీయం చేస్తే మీరు మాట్లాడాలి. కానీ కేవలం ఉద్దేశపూర్వకంగా మీ చంద్రబాబు నాయుడు స్పీకర్ గారు ఆహ్వానం పంపించామని ఒక వైపు చెప్తూనే రెండో వైపున ఇష్యూ చేసి ఆమెను నిర్బంధించి మాకున్నటువంటి స్వేచ్ఛను, మాకున్నటువంటి అవకాశాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు మహిళగా అది హర్షించదగ్గవలసినటువంటి విషయం కాదు. ఎందుకంటే మీరు మహిళగా మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు తెలుగు మహిళగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి వకాల్తా పుచ్చుకున్నటువంటి మహిళగా మాట్లాడుతున్నారు. కానీ సాటి మహిళగా మీరు మాట్లాడలేదు. దయచేసి ఈ జాతీయ మహిళా సదస్సు రోజున మహిళలకు జరిగేటటువంటి అవమానాలని, అక్రమాలని, మనకు జరిగేటటువంటి హింసల్ని మనం ఖచ్చితంగా ఒక వేదికగా మాట్లాడుకొని రేపొద్దున్న సాధారణ ఎంతో మంది విద్యార్థులు కానీ అన్ని రంగాల నుంచి మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ మనం ఒక మెసేజ్ ఇవ్వాలంటే మనకే భద్రత లేనప్పుడు సాధారణ మహిళకు ఎలా భద్రత వస్తుందో ఒక్క మాట చెప్పండి. మీరు సాధారణ మహిళగా ఒక విషయం మీరు ఆలోచించండి. సాధారణ మహిళగా ఒక విషయం మాట్లాడండి. మీరు దయచేసి సాటి మహిళగా మాట్లాడండి. దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దు. ఈరోజు రోజా గారిని నిర్బంధించి జిల్లాలో దాటించి అరెస్ట్ చేసినటువంటి విషయం మీకు తెలుసా లేదా? తెలిస్తే ఎందుకు అలా జరిగింది? ఇప్పుడైనా సరే అసలు ఎందుకు ఆమెను అరెస్ట్ చేశారన్న సంగతి మీరు తెలుసుకొని పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వచ్చే మహిళల్ని మనం అడ్డుకోవడం? పంపించమనండి, సదస్సుకు మేము వస్తాము. అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు దాన్ని మాట్లాడితే బాగుంటుంది. ఇక అక్కడి వరకు రాకోకుండానే ఇది పెద్ద రాజకీయం అని అంటూ మీరు రాజకీయం చేస్తూ అదేదో మేము చేసినట్టుగా. ఏమండి, ఇప్పుడు రోజా వచ్చింది ఒంటరిగానే వచ్చింది. తన చుట్టూ పోలీసులు వచ్చింది, మీ ప్రభుత్వం పోలీసులు తన వెంట వచ్చారు. అంతేగాని తను ఇష్యూ చేసుకోవడానికో లేదంటే అందరినీ రప్పించుకొని తను పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు కదా. రైట్. ఈశ్వర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆలోచించలేదు? ఈశ్వర్ గారు చెప్పండి. మీరు అక్కడే ఉన్నారు కదా సదస్సులో. రైట్. ఈశ్వర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రోజాని ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్న తర్వాత రోజా కొన్ని వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. ఆ వీడియోల్లో రోజా తనని ఎక్కడికి తరలిస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయం క్లారిటీగా చెప్పారు. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. ఇదంతాను గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్కి పంపిస్తున్నానని చెప్పి 8:50 నుంచి 10:20 వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేని. ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులు అందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు. అంటే వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు? అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, హోటల్ వేసుకొని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో 4-5 ఏళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు. కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ మహిళా సదస్సుని నిర్వహిస్తున్నాము అంటే నిజంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారేమో అని వచ్చాము. కానీ మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలా ఒంగోలు సైడ్ తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోడల్ని, వెంకయ్య నాయుడు గారి కూతుర్ని, అలాగే కేసీఆర్ గారి కూతుర్ని పిలుచుకొని వీళ్ళు మాట్లాడించుకుంటున్నారంటే ఇది రాజకీయమా, నిజంగా మహిళా సాధికారత కోసం వీళ్ళు మాట్లాడుతున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది. ఈ రోజు తన అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఈ రోజు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి, ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత రూమ్ కి తీసుకెళ్తున్నామని ఇట్లా వెనక దారి గుండా తీసుకెళ్తున్నారంటే నిజంగా వీళ్ళు మగాళ్ళ ఆడంగిలోలా అర్థం కావట్లేదు నాకు. ఎయిర్పోర్ట్ నుంచి చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్కి పంపిస్తున్నానని చెప్పి 8:50 నుంచి 10:20 వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేని. ఒక స్పీకరు నాకు
ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులు అందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు? అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, హోటల్ వేసుకొని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో 4-5 ఏళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు, కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు విజయవాడకి చేరుకున్న రోజాని అక్కడి నుండి తరలించారు పోలీసులు. రోజాని అదుపులోకి తీసుకుని హోటల్ కి తీసుకెళ్తున్నట్లు చెప్తూ అక్కడ గుంటూరు మీదుగా ఒంగోలు నుండి, ఒంగోలు మీదుగా ఇప్పుడు సత్తెనపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ కి రోజాని తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుండి అమరావతి వెళ్లాల్సి ఉండగా ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్నారు పోలీసులు. ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే 1 గంట పాటు కూర్చోబెట్టారు. దలైలామా వస్తున్నారు అంటూ రోజాని అక్కడ వెయిట్ చేయించారని, ఆ తర్వాత పోలీసులు కొంతమంది మహిళా పోలీసుల సహాయంతో వారి వెహికల్ లోనే తనని తరలించారని, అసిస్టెంట్ కమిషనర్ కూడా హోటల్ కి తరలిస్తున్నట్లు చెప్పారు. కానీ అక్కడి నుండి గుంటూరు రోడ్డు మీదుగా ఒంగోలు, ఒంగోలు రోడ్డు మీదుగా ఇప్పుడు సత్తెనపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ కి రోజాని తరలిస్తున్నట్లు సమాచారం. తనకి ఈ సదస్సుకి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందిందని, దానికి సంబంధించిన పాస్ ని కూడా అధికారులకి చూపించినట్లు రోజా చెప్తున్నారు. అయినా సరే రోజాని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారని, సదస్సు నిర్వహించడం ఎందుకు, తనకి ఆహ్వానం పంపడం ఎందుకు అంటూ రోజా కొన్ని వీడియోలను సహచరులకు పంపారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాము ఈ మహిళా సదస్సు అని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. కానీ ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని కాదా అని రోజా అంటున్నారు. అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఇంత ఘనంగా మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక మహిళా సభ్యురాలిగా తనని అడ్డుకోవడం ఏంటని రోజా ప్రశ్నిస్తున్నారు. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు రోజా విజయవాడ వచ్చారు. వెంటనే ఎయిర్పోర్ట్లోనే పోలీసులు రోజాని అడ్డుకున్నారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారు, తనను ఎందుకు ఇంకా వెయిట్ చేయమని చెప్తున్నారు అని రోజా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే అసిస్టెంట్ కమిషనర్ వచ్చి తనను హోటల్ రూమ్ కి తరలిస్తున్నట్లు చెప్పి అదే పోలీస్ వ్యాన్లో రోడ్ నేషనల్ హైవేపై ఎక్కించి గుంటూరు రోడ్ అలానే ఒంగోలు రోడ్డుకి తరలించాలని, ఒంగోలు నుండి సత్తెనపల్లి రూట్ మీదుగా హైదరాబాద్కి తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. పోలీసుల చర్యపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘనంగా మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తున్న టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా స్పీకర్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజాని సత్తెనపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పోలీసులు వెనక ఉండి అదే వాహనంలో ముందు సీట్లో కూర్చోబెట్టి తరలిస్తూనే ఉన్నారు. వాస్తవానికి గుంటూరు దాటి మొదట చిలకలూరుపేట మీదుగా ఒంగోలు వైపు తీసుకెళ్లాలని భావించారు. ఆ కాన్వాయ్ కూడా అటువైపు వెళ్ళింది. ఇటు ముందేమో పోలీసు వాహనం, వెనకేమో రోజా ఉన్న వాహనం, ఆ వెనక మరో వాహనం, మొత్తం 3 వాహనాలు ఇటు ఒంగోలు వైపు వెళ్ళాయి. అయితే కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత, అంటే గుంటూరు దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి పోలీసు వాహనాలు ఇటు హైదరాబాద్ రూట్ వైపు మళ్ళీ, ముఖ్యంగా సత్తెనపల్లి, అటు మేడికొండూరు మీదుగా అటు అద్దంకి రూట్ లో, సాగర్ రూట్ లోకి వెళ్తూ ఇక్కడ హైదరాబాద్ వైపు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మేడికొండూరు దగ్గరలో రోజాను తీసుకెళ్తున్న వాహనం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అటు సాగర్ వైపుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తారన్న సమాచారం ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వైపు తీసుకెళ్లి రోజా ఇంటి దగ్గర దింపుతారా, లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాహనాన్ని ఒంగోలు వైపు తిప్పుతారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఎందుకంటే వాహనంలో ఉన్న రోజా కూడా ఇటు తీసుకెళ్తున్నారా అన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. ఆమె
కొంత సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తను ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అనేది ఆమె చెప్తే తప్ప బయటకైతే తెలియట్లేదు. పోలీసులు ఎవరు కూడా ప్రస్తుతానికైతే ఎటు తీసుకెళ్తున్నారు అనే సమాచారాన్ని కొంత గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. అసలు రోజాను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఆమెను బలవంతంగా వేరే చోట్లకి రూట్లన్నీ కూడా మార్చి, మొదట ఒంగోలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, ఇన్ని రూట్లు మార్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ప్రస్తుతం వైసీపీ మహిళా ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజాను తక్షణం వెనక్కి విజయవాడకు తీసుకురావాలి, రోజాను మాకు అప్పగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ అశోక్, మరి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వైసీపీ నేతలు ఆల్రెడీ రోజా కోసం ఒక హోటల్లో వెయిట్ చేస్తున్నారు. మరి రోజాని ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయం కేవలం రోజా పంపిన వీడియోలో తప్పితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం లేదు. మరి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, రోజాని కిడ్నాప్ చేస్తామని చేశారని అని చెప్తున్నారు. మరి వెళ్తున్నారా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి? అపాయింట్మెంట్ కూడా కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు గిడ్డీశ్వర్తో పాటు గౌరు చరితారెడ్డి వీళ్ళిద్దరూ కూడా డీజీపీ ఆఫీస్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి ఒక అరగంట తర్వాత రమ్మని అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మరొక 5 నిమిషాల్లో విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతోంది. అట్లాగే మాజీ మంత్రి పార్థసారథితో పాటు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లితో పాటు మరికొంతమంది నేతలంతా కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యారు. ఇప్పుడే హోటల్ నుంచి వీళ్ళంతా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఇదే తరుణంలో హోటల్ బయట పోలీసులు కూడా భారీ ఎత్తున ఉన్నారు. ఎందుకంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు మరికొన్ని వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచారు. మరి డీజీపీ అపాయింట్మెంట్ దొరికిన సందర్భంలో వీళ్ళందరినీ డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళనిస్తారా, లేకపోతే హోటల్ బయటకు వచ్చిన వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారా అన్నది కూడా కొంత సస్పెన్స్ గా కొనసాగుతుంది. పోలీసులు అయితే హోటల్ బయట చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే మోహరించి ఉన్నారు. ఇటు ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ నేతలంతా బయటకు వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారు. మరి ఇంకెవరన్నా మహిళా సదస్సుకి హాజరవుతున్నారా వైసీపీ ఎమ్మెల్యేలు లేదా వైసీపీ నేతలు? ఒక మహిళా ఎమ్మెల్యేని పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో చుట్టూ కిలోమీటర్ల కొద్ది వాహనాలు గుర్తు తెలియని చోటకు తీసుకెళ్లి తిప్పుతున్నప్పుడు మేము ఏ మొహం పెట్టుకుని మహిళా పార్లమెంట్ సదస్సుకి ఎలా హాజరవుతామని కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు టీవీలతో మాట్లాడుతూ కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా గిడ్డీశ్వర్ స్పష్టంగా చెప్పింది, మా అధ్యక్షురాలు లేకుండా, మా మహిళా అధ్యక్షురాలు లేకుండా మేము ఆ సదస్సుకి ఎట్లా వెళ్ళగలుగుతాం. మేము మామూలుగా అనుకున్నది ఏంటంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు అంతా కూడా రోజాతో కలిపి అందరం కలిసి మహిళా సదస్సుకు హాజరై మా అభిప్రాయాన్ని చెప్పి వెనక్కి వద్దాం అనుకున్నాం. కానీ ఈ తరుణంలో ప్రభుత్వమే కావాలని గోటుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకుంది. పోలీసు అధికారులు అత్యుత్సాహం లేదా ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు తెలియదు. కానీ ఎయిర్పోర్ట్ నుంచే రోజాను అదుపులోకి తీసుకుంటాం, ఆమెని గుంటూరు వైపుకి, ఒంగోలు వైపుకి, హైదరాబాద్ వైపుకి ఇట్లా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, అసలు ఆమెను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే గంట సేపు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటని మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరుణంలో రోజా లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా సదస్సుకు హాజరయ్యేది లేదు. ప్రభుత్వం మా ఆహ్వానాలు పంపించింది, మమ్మల్ని ఆహ్వానించింది, రమ్మంది, గౌరవం ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అగౌరవపరుస్తూ మమ్మల్ని అవమానిస్తూ ఈ విధంగా రోజాను అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఏ మొహం పెట్టుకుని మేము ఆ మహిళా సదస్సుకు వెళ్తామని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వెళ్లేది లేదని కూడా తీర్మానించి చెప్తూ ఉన్నారు. రోజాను తిరిగి మాకు అప్పగించే వరకు సదస్సుకు ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్లేది లేదు. డీజీపీకి ఫిర్యాదు చేస్తాం, డీజీపీ తీసుకునే యాక్షన్ బట్టి మా తర్వాత ప్లాన్ ఏంటనేది చెప్తా ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తానికి రోజాని ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం రోజాని ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియరాలేదు. అన్లెస్ రోజా కొన్ని వీడియోలు పంపారు, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఏం జరిగిందన్న విషయం, ఎంతమంది పోలీసులు తనతో ఉన్నారు, అక్కడికి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దగ్గర నుండి అసలు ఏం జరిగింది, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కూడా అర్థం కావడం లేదు. తన దగ్గర పాస్ కూడా ఉంది, అలానే ఆహ్వాన పత్రిక కూడా ఉంది. అయినా సరే పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఎందుకు తనని సదస్సుకు వెళ్లనివ్వకుండా అడ్డుకొని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారన్న విషయం తనకి అర్థం కావడం లేదంటున్నారు. మరి